నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో నూతన సంవత్సర టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు టీడీపీ యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల మంచి మనసున్న వ్యక్తి దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి వంశీకృష్ణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లాంటి దంపతులు దొరకటం ప్రజల అదృష్టమన్నారు. ఎంతో సేవాగుణం కలిగిన వీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పేద ప్రజల ఆశాజ్యోతి, మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా విపిఆర్ గారు, విపిఆర్ అభివృద్ధిదారు అయితేనేమి, విపిఆర్ విద్య అయితేనేమి, విపిఆర్ వైద్య అయితేనేమి, విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర, ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు కనీ విని ఎరుగని విధంగా చేపట్టడం జరుగుతా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతా ఉంది. పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తా ఉన్నారు. ఇంకా మన ప్రశాంతమ్మ విషయానికి వస్తే ఆమె గెలిచి 20 నెలలు అవుతా ఉంది. కోవూరు నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాల మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ. ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి, మా అక్క, మా చెల్లి, మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు, రైతులకి కాలువలు తవ్వించడం అయితేనేమి, రోడ్లు వేయించడం అయితేనేమి, గ్రామాల్లో వీధులేట్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా కానీ ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవ లక్ష్యంగా పాటుకోవాలే ఉంటాడు మళ్ళీ సుబ్బన్న. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు.